ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు డిసెంబర్ 1 ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశారు. అంతే 1వ తేదీ రాగానే వంట గ్యాస్ సిలిండర్ల ధర పెంచాయి. అయితే 19 కేజీల పెద్ద సిలిండర్ని హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతరత్రా పారిశ్రామిక, కుటీర పరిశ్రమల్లో అవసరాలకు వాడుతూ ఉంటారు. అందువల్ల ఆయా పరిశ్రమలు తయారు చేసే ఉత్పత్తుల ధరలు పెంచుతాయి. వాటిని కొనేది సామాన్యులే కాబట్టి అల్టిమేట్గా ఆ భారం ప్రజలపై పడుతుంది. అందువల్ల సిలిండర్ ఏదైనా సరే దాని ధర పెరిగిందంటే మాత్రం ఆ భారం చివరకు సామాన్య ప్రజలపైనే పడుతుంది. వరుసగా 5వ నెల పెంపు. పెంచింది రూ. 16.50 మాత్రమే కదా. దానికి సామాన్యులపై భారం ఏముంటుంది అనుకోవద్దు. ఇక్కడ చూడాల్సింది మరో అంశం ఉంది. జూలై నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెల 19 కేజీల సిలిండర్ ధర పెరుగుతూనే ఉంది. ఇలా 5 నెలల్లో రూ. 173 పెరిగింది. అంటే ఇది భారమే కదా. నెల నెల భారమే. సామాన్యులకు వచ్చే వేతనాలు, జీతాల్లో పెంపు లేదు. కానీ ధరలు మాత్రం పెరుగుతున్నాయి. కూరగాయలు, ఉల్లిపాయల ధరలు భగ్గుమంటున్నాయి. వంట నూనెల ధరలు ఆల్రెడీ 30% పెరిగాయి. ఉప్పులు, పప్పుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అందుకే పేదలు, మధ్యతరగతి వారు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఏపీలో కరెంటు ఛార్జీలు కూడా పెరుగుతున్నాయి. ఇలా అన్నీ పెరుగుతున్నాయే గానీ చేతిలో మనీ పెరగట్లేదు. ఇదే పెద్ద సమస్య. 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర మాత్రం ఆగస్టు 2024 నుంచి పెరగలేదు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల వల్ల పెంచలేదనే టాక్ వచ్చింది. అయితే నవంబర్లో ఫలితాలు కూడా వచ్చేశాయి. అందువల్ల డిసెంబర్ 1న పెంచుతారనే ప్రచారం జరిగింది. కానీ పెంచకపోవడం కొంత ఊరట కలిగించే అంశం. ఇక జనవరిలో ఏం చేస్తారో చూద్దాం.